మార్వాడి యూనివర్సిటీలో యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ముఖ్యంగా స్టూడెంట్స్ ఏ కోర్సును ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు, తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఎలాంటి కోర్సులను చూస్ చేసుకుంటున్నారు, ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనతో పాటు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి వెల్కమ్ చెప్దాం. మార్వాడి యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉన్నాయి? సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మెయిన్లీ వీ ఫోకస్ ఆన్ బీటెక్ అండ్ బీకామ్, బీఎస్సీ, బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి, బీఎస్సీ ప్లస్ ఎల్ఎల్బి ప్లస్ ఆల్మోస్ట్ ఏంటంటే యూజీ పీజీ సెక్టర్స్లో కూడా ఎంటెక్ ఉంది, ఎంసీఏ ఉంది, ఎంకామ్ ఉంది, ఈవెన్ పిహెచ్డి కూడా ఆల్మోస్ట్ 35+ కోర్సెస్ అనేది కూడా మా యూనివర్సిటీలో మేము ఆఫర్ చేస్తున్నాం సార్. అయితే మార్వాడి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏముంటాయండి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదే సార్, అంటే బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సి కానీ, ప్లస్ వచ్చేసి మనకు పిహెచ్డి డాక్టరేట్ కోర్సెస్ కూడా మా యూనివర్సిటీస్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ప్రజెంట్ మార్వాడి యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్ చేసుకుంటున్న కోర్స్ ఏంటండి? ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో ప్రజెంట్ నౌ వెరీ డిమాండెడ్ కోర్స్ బీటెక్ అండి. ఓకే. అంటే బీటెక్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే అంటే జేఈఈ మెయిన్స్లో కానీ టాప్ యూనివర్సిటీస్లో చదవాలనుకున్న స్టూడెంట్స్ సేమ్ మార్వాడి యూనివర్సిటీలో బీటెక్లో మేము మల్టిపుల్ కోర్సెస్ అంటే ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సెస్ అనేది అంటే న్యూ టెక్నాలజీ కోర్సెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ బీటెక్ ప్లస్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ప్లస్ దీంతో పాటుగా ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే ఇప్పటి వరకు ఇండియాలో చాలా అతి రేర్గా దొరికే కోర్స్ ఇది, హైలీ డిమాండెడ్ కోర్స్ అండి. ప్లస్ ఇంకోటి అంటే బయో ఇన్ఫర్మాటిక్స్ ఒకటి, కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఇలాంటి అంటే డిఫరెంట్ కోర్సెస్ కూడా మార్వాడి యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్తో మేము అనేది కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ చెప్తున్నారండి? మార్వాడి యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్ మా కరికులమే డిఫరెంట్ ఉంటుంది, అప్డేటెడ్ కరికులం. సో యాజ్ పర్ ఏఎస్సిటీ ఇచ్చిన పాత్ ఆల్మోస్ట్ ఏంటంటే కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఏంటంటే బీటెక్ అనగానే పాత సిలబస్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తున్నారు. మేము ఎవ్రీ 3 monthsకి ఎవ్రీ 6 monthsకి ఇండస్ట్రీని బట్టి మేము అనేది మా కరికులం అనేది చేంజ్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ని అప్డేటెడ్ లెవెల్లో మేము అనేది సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఈవెన్ సబ్జెక్ట్ వైజ్గా ప్లస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఎవ్రీథింగ్, ల్యాబ్స్ కానీ, తర్వాత ఇన్నోవేషన్ కానీ, తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, అంటే కొన్ని కంపెనీస్ మేము అనేది టైఅప్ అయి స్టూడెంట్కి అప్డేటెడ్ టెక్నాలజీస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మార్వాడి యూనివర్సిటీలో ఎలా ఉంటుందండి? సార్ మెయిన్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే మెయిన్ రీజన్ ఈజ్ ప్లేస్మెంట్ కొరకు. అంటే స్టూడెంట్కి సబ్జెక్ట్తో పాటుగా అంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్కి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కావాల్సిన బిఫోర్ అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, స్టూడెంట్కి స్టూడెంట్ బాడీ బిహేవియర్ ఎలా ఉండాలి, వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ కావాల్సిన ప్రతి స్కిల్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ అనేది మేము సపరేట్ అవర్స్ దానికోసం స్పెండ్ చేస్తున్నాం. మెయిన్ అకాడమిక్స్తో పాటు ఈవెన్ ప్లేస్మెంట్ కూడా స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ రావాలంటే మెయిన్ ఈ స్కిల్స్ ఉంటేనే ప్లేస్మెంట్ అనేది మేము అనేది ఇవ్వగలమండి. మార్వాడి యూనివర్సిటీకి ఫారిన్ యూనివర్సిటీస్తో కానీ వీటితో కానీ లేకపోతే ఇతర ఇండస్ట్రీలతో కానీ టైఅప్ అనేది ఉందా అండి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ రీసెంట్గా మా దగ్గర మెయిన్ 2+2 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. 2+2 ప్రోగ్రామ్స్ ఇన్ ద సెన్స్ 4 years డ్యూరేషన్ కోర్స్లో 2 years ఇన్ ఇండియా, 2 years యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, తర్వాత ఆల్మోస్ట్ డిఫరెంట్ 25 కంట్రీస్తో మేము అనేది టైఅప్ అవ్వడం జరిగింది. ప్లస్ ఈవెన్ స్టూడెంట్కి కావాల్సిన ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అండ్ ఈవెన్ స్టూడెంట్కి ఏదైనా ఇంటర్న్షిప్ ఏదైనా చేయాలి, ఒక 6 months ఇంటర్న్షిప్ చేయాలి వేరే కంట్రీలో, ఈవెన్ వీఆర్ టైఅప్ విత్ ఆల్మోస్ట్ 25 కంట్రీస్లో మేము అనేది టైఅప్ అయ్యాం. స్టూడెంట్కి కూడా మేము ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అంటే కంపేర్ టు అన్ని యూనివర్సిటీస్ లాగా కాకుండా మార్వాడి యూనివర్సిటీలో బీటెక్లో డిఫరెంట్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయండి? ఎస్ సార్, ఆబ్వియస్లీ మార్వాడి యూనివర్సిటీ ఎవ్రీథింగ్ అంటే మేము డిఫరెంట్గానే ట్రై చేస్తాం. సో ఒకటి ఏంటంటే బీటెక్లో అన్ని యూనివర్సిటీస్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇవి కాకుండా బయో ఇన్ఫర్మాటిక్స్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సైన్స్ సంబంధించి. ఇట్ ఈస్ అ వెరీ రేర్ కోర్స్, అంటే ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్స్ అండి, అంటే హైలీ డిమాండెడ్ కోర్స్ కూడా. ప్లస్ వన్ మోర్ కోర్స్ ఏంటంటే ఈసీ రిలేటెడ్ కోర్స్, ఐసీటీ. ఇట్స్ అ సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ కోర్స్, ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ.
ఈ కోర్స్ అనేది కూడా మీరు చాలా వెరీ రేర్ కోర్స్, అంటే వెరీ హైలీ డిమాండెడ్ కోర్స్ అండి ప్రజెంట్ ఇండస్ట్రీకి సంబంధించి అయితే. ఇంకోటి ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ మీకు ఏషియన్ పెయింట్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా సరే కెమికల్ ఇంజనీరింగ్ అనేది వెరీ డిమాండెడ్ కోర్స్, ఎవ్రీ గ్రీన్ కోర్స్ అది. సో ఏంటంటే అలాంటికి ఆల్మోస్ట్ మార్వాడి యూనివర్సిటీకి సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ 40 to 50 అంటే కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఆల్మోస్ట్ 50 to 60 ఇండస్ట్రీస్ ఉన్నాయి, కెమికల్ ఇండస్ట్రీస్. లైక్ రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదానీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏంటంటే బీటెక్ కెమికల్ ఇండస్ట్రీ మా యూనివర్సిటీలో చదివితే వీఆర్ గివింగ్ ఓన్లీ లిమిటెడ్ ఇంటేక్ కూడా వెరీ లిమిటెడ్గానే తీసుకుంటున్నాం. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఈ కోర్సెస్కి ఎస్పెషల్గా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం.